మహావిశాఖ నగర ప్రజలపై ఆస్తి పన్ను భారాన్ని 20% పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యని సిపిఎం కార్పొరేటర్ గంగారావు మండిపడ్డారు. విశాఖ మేయర్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్తి మూల విలువపై గత ప్రభుత్వం పన్ను విధిస్తే దాన్ని రద్దు చేస్తామని కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత భారం మరింత మోపడం ప్రజలను దోచుకోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీకి నిధులు ఇవ్వాల్సింది పోయి పన్నులను ఇష్టానుసారంగా విధించడం ప్రజలను దోచుకోవడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉండేటటువంటి ప్రజల మీద ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కనీసంగా ప్రతి ఇంటి దగ్గర నుండి 20% ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదనలతోటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 463 కోట్ల రూపాయలు అదనంగా ఏడాది ఆస్తి పన్ను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 112 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను అదనంగా పెనాల్టీల రూపంలో వసూలు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గత ఎన్నికల్లో మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తుంది ఏమిటని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. గత ఎన్నికల్లో మాకు కానీ ఓట్లేస్తే గత వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుని మేము సమీక్షించి తగ్గిస్తాము, ఆస్తి పన్ను భారం లేకుండా చేస్తామన్నారు. అలాగే ప్రతి ఏడాది 15% ఆస్తి పన్ను ఆటోమేటిక్గా పెంచేటటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లేపించుకొని సంవత్సరం అధికారం వెలగబెట్టి ఇప్పుడు తిరిగి ఆ 15% అలానే కొనసాగిస్తూ ఇప్పుడు మరో 20% ఆస్తి పన్ను వడ్డించడానికి మీరు ఏం మొహం పెట్టుకొని ఆదేశాలు ఇచ్చారని నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఈ కొత్త ప్రతిపాదన వలన ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి కార్పొరేషన్లో కూడా, విశాఖపట్నంలో కూడా ప్రతి ఇంటికి సర్వే చేయబోతున్నారు. రీసర్వే అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేశాడు కదా భూములకి, అలాంటి రీసర్వే పట్టణాల్లో అన్ని ఇళ్ళకి తీసుకురాబోతూ ఉన్నారు. ప్రతి ఇంటిని కొలుస్తారంట. వాళ్ళ ఇంటికి ప్లాన్ ఉందా, ప్లాన్ లేదా, ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టారా, ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే అదనంగా ఒక 5%, 10% కానీ అదనంగా కానీ నిర్మాణం చేస్తే అటువంటి దానికి 25% పెనాల్టీ వేస్తారంట. ఒక 50 గజాలకో, 60 గజాలకో, 200 గజాలకో, 150 ప్లాన్ లేదనుకోండి, దానికి 2.5 రెట్లు పెనాల్టీ వేస్తారంట. అంతేకాదు ప్లాన్ ఉల్లంఘన ఒక 12%, 13% జరిగిందనుకోండి, వాళ్ళకి అదనంగా ఆస్తి పన్ను 50% వేస్తారంట. ఈ విధంగా ఎడాపెడా ఆస్తి పన్ను వేయటం కోసం రీసర్వే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లో కూడా ఇంటింటికి సర్వే చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఇళ్ళకి వస్తారు, టేబుల్ పెట్టుకొని ఇల్లు కొలిసి ఆ విధంగా మీ ఇల్లు సక్రంగా లేదు, మీ ఇంటి ఆస్తి పన్ను అదనంగా ఎంత కట్టాలనేటువంటిది తాకీదులు అనేటివి పోతున్నారు. అంతేకాదు ఆ ఇంటి ముందులో కానీ చిన్న షాపు కానీ ఉందనుకోండి, దాని కమర్షియల్ కింద మార్చేసి దాని ఆస్తి పన్ను 2.5 రెట్లు పెంచబోతున్నారు. ఎవరన్నా ఆఫీస్కి కానీ అద్దెకిస్తే ఆ ఇల్లు వాణిజ్య సంస్థగా మార్చేసి ఆ ఇంటి మీద 2.5 రెట్లు ఆస్తి పన్ను వేయాలని షరతులు విధించారు. ఈ విధంగా ఎడాపెడా ఆస్తి పన్ను విధిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి. ఒక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఏడాదికి తలసరి గ్రాంట్ కిందగా కానీ, నిధుల కిందగా కానీ, అభివృద్ధి నిధుల కిందగా కానీ 1000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలి. ఒక్క రూపాయి ఇవ్వలేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏమి ఇవ్వలేదు. ఇక డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు. ఇవ్వకపోగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులే 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది.